నేను నీతో మాట్లాడ్డానికొచ్చాను. మీతో మాట్లాడడం నాకిష్టం లేదు. అలా అనకమ్మా. జరిగిన దాంట్లో నిజాలు తెలుసుకోకుండా నువ్విలా కోప్పడితే ఎలాగా? నేను గుడ్డిదాన్ని కాదు. అంతా నా కళ్ళ ముందే జరిగాక కూడా మీరు మీ కొడుకు మంచివాళ్ళంటే నమ్మే అమాయకురాల్ని కాదు. లేదమ్మా, అక్కడ నువ్వు చూసిన వీడియో కానీ మీ అమ్మని నా కొడుకు చంపమన్నాడని వాడు చెప్పిన మాట కానీ నిజం కాదు. ఇదంతా ఎవరో ప్లాన్ చేసింది. నిన్ను నా కొడుకు నుంచి దూరం చెయ్యాలని చేసింది. ఓ అవునా? సరే, కాసేపు అదే నిజం అనుకుందాం. మీ అబ్బాయికి ఏమీ తెలీదు అనుకుందాం. మరి ఇదంతా చేసిందెవరు? మీరు చెప్పండి. మమ్మల్ని విడదీయాలని ఇదంతా చేశారు అన్నారు కదా, అదెవరు? ఎవరికి ఆ అవసరం ఉంది చెప్పండి. నిజం మీకు తెలుసు కదా, ఆ నిజం నిరూపించండి. మీ అమ్మ చేసింది. ఎక్కడ నా కొడుకు నువ్వు కలిసిపోతారో, ఆ ఫ్యాక్టరీకి ఎక్కడ నా కొడుకు ఎండీ అవుతాడో, ఈ ఆస్తి మీద తన పట్టు ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడి మీ అమ్మే ఇదంతా ప్లాన్ చేసింది. అసలు ఇదంతా అనుకున్నాను. కరెక్ట్గా మా మమ్మీ మీదే నింద వేస్తారని అనుకున్నాను. అవునులే, ఇంతకన్నా ఏం చేయగలరు? మీరు తప్పు చేసి పక్క వాళ్ళని బలి చేయడం మీకు అలవాటే కదా. ఇలాగే కదా మా మావయ్యని చంపింది. పద్దు వాళ్ళ నాన్నతో కలిసి మాకు వాళ్లకు అన్యాయం చేసింది. లేదమ్మా, అది నిజం కాదు. మరేంటి, మీరు చెప్పిందే నిజమంటారా? మీరు మీ అబ్బాయి ఉత్తములు అంటారు, అంతేగా? ఏమన్నారు? ఇదంతా మా మమ్మీ చేసిందా? అది కూడా ఈ ఆస్తి కోసం, ఆ ఎండి పోస్ట్ కోసం చేసిందా? అసలు ఈ ఆస్తి, ఆ మిల్లు, ఫ్యాక్టరీ ఇదంతా ఉండడానికి కారణం మా మమ్మీ. ఆవిడే లేకపోతే, కష్టపడి నిలబెట్టకపోతే ఇదంతా ఎప్పుడో నాశనమయ్యేది. ఇంకా ఏమన్నారు? మీ అబ్బాయిని నన్ను విడదీయడానికి తన మీద తనే హత్యా ప్రయత్నం చేయించుకుందా? సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. నేను మీ అబ్బాయి విడాకులు తీసుకుంటున్నామని తెలిసినప్పటి నుంచి మా మమ్మీ ఎంత బాధపడుతుందో తెలుసా? మీ అబ్బాయి కాళ్ల మీద పడైనా విడాకులు ఇవ్వకుండా ఆపుతానని మా మమ్మీ అంటే నేను ఆపాను. అలాంటి మా మమ్మీ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అమ్మ మ్యాగీ, మీ అమ్మ మీద నీకున్న ప్రేమ గొప్పది, నేను కాదనడం లేదు. కానీ నా భర్తని నేను చంపుకోలేదమ్మా. అలాగని మీ అమ్మని నా కొడుకు చంపాలనుకోలేదు. ఇది నిజం కాదు, అబద్ధం.